ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమ ఏర్పాటు ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Giving back to them. Now trunk infrastructure we have developed, and also land pooling, land infrastructure we are developing in a big way. Ultimately, people are getting better money compared to earlier. Now everybody is very happy. Now this project has become one of the most iconic project itself. Even building by buildings, infrastructure, it is a green field. That is how we created. Tomorrow, I don't have any doubt, Ramayampatnam will be one more township itself. It is going to become one of the best township, model township. We will plan from now onwards. Ultimately, people should get better living standards. They have to get better income. And also, here, by doing agriculture or by doing business or by doing employment, they have to get better income. Thereby, they have to get better living standards. I am assuring Ramayampatnam area people itself, around 10,000 people are residing in this area. All of them, it is going to transform your future. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, రైతుల సహకారం లేకపోతే ఏ ప్రాజెక్ట్ రాదు. అమరావతి చూశారు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూశారు, ఇంకో పక్క ఇండస్ట్రీస్ చూశారు. కియా మోటార్ ఇదే మరికి వస్తే కొంతమంది మీరు ల్యాండ్ ఇవ్వద్దని చెప్పారు. కడాన వాళ్ళు తిట్టి పంపించారు అపోజిషన్ పార్టీని. మీకు బుద్ధి ఉందా లేదా? మా ల్యాండ్కు నిన్నటి వరకు 30,000, 40,000 విలువ లేదు. ఈరోజు లక్షల రూపాయలు మాకు ఇస్తామంటే మీరు వద్దని చెప్పడానికి మీరెవరు? మేము ఇస్తామని ఎదురు తిరిగి ప్రభుత్వానికి ఖండించిన వ్యక్తులు అనంతపురం జిల్లాలో కియా మోటార్స్కి. దానివల్ల దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. ఒక కియా మోటార్ ల్యాండే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల జిల్లా మొత్తం ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఎడారిగా మారిపోతున్న జిల్లా ఈరోజు ఒక వెల్తియెస్ట్ ప్లేస్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇండస్ట్రియలైజేషన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఫేస్ లిఫ్టే మారిపోయే పరిస్థితి వస్తుంది, దాని వాల్యూ మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా ఇక్కడ ఉండే ప్రజానీకం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీకోసరం వచ్చిన ప్రాజెక్టు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన ప్రాజెక్టు. కావాలని చెప్పేవాళ్ళు రాజకీయం కోసం మీలో రెచ్చగొడితే వాళ్ళ పనులు అవుతాయని చెప్పి ప్రయత్నం చేస్తారు, 4 ఓట్లు అనుకుంటారు. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టు ఎంత తొందరగా వస్తే అంత ఉపయోగపడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ కూర్చొని ఒకసారి ఆలోచించండి. మనం పెట్టుబడి పెట్టాలంటే ఊరికే రారు, వాళ్ళకు కూడా లాభం ఉంటేనే వస్తారు. ఎక్కడ ఇండస్ట్రియల్ పీస్ ఉంటే, ఎక్కడ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంటే, ఎక్కడ అవినీతి లేకుండా ఉంటే అక్కడికే వస్తారు. ఈరోజు వాళ్ళు 24,000 crores ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా స్టేట్స్ రెడ్ కార్పెట్ వేస్తారు. మన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది, ఆ అడ్వాంటేజ్ సీ కోస్ట్. ఈరోజు ఇక్కడికి వచ్చేది ఫర్దర్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ మీరు చూస్తే రామాయంపట్నం పోర్ట్ డెసిషన్ తీసుకున్నాం, ఇంకొక పక్క దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ నీళ్లు ఇవ్వగలుగుతాం, కరెంట్ ఇవ్వగలుగుతాం, రైల్వే లైన్ ఉంది, రోడ్లు బాగా ఉన్నాయి, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ వచ్చింది. అయితే ఇవన్నీ కూడా మనకున్నా, మళ్ళీ మనం కానీ వచ్చిన వాళ్ళని ట్రబుల్ పెట్టినా, లేదంటే వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా ఇది చేస్తున్నామన్నా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ కల్చర్ ఒకటి రావాలి, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. రైతు భూమి ఇవ్వాలి, ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి. అదే సమయంలో వచ్చిన ఇండస్ట్రీ కూడా అక్కడ ఉండే రైతాంగానికి అనుకూలంగా ఉండాలి, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా అన్ని విధాలా మీకు సహకరిస్తాం. ఇద్దరు కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, కొంత ల్యాండ్కు మేము కూడా ఏమేమి చేయాలి అన్నీ చేస్తున్నాం. అల్టిమేట్గా మా అభిప్రాయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే రైతులు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనే ఏకైక కోరిక తప్ప
ఇంకోటి కాదు. ఈ విషయాన్ని ఆలోచించుకొని మీరు పూర్తిగా సహకరించాల్సిన కోరుతూ ఇప్పుడే నేను మాట్లాడినాక నేను చెప్పాను 2 ఫౌండేషన్లు అయిన తర్వాత పక్క రూమ్లో ఒక హాఫ్ అన్ అవర్ 5 నిమిషాలు మీతో కూర్చుంటాను. మైల్ స్టోన్ కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. 0 డే స్టార్ట్ ఎంఓయూ చేసినాక మీరు వెళ్ళిపోయి ఒక 6 నెలల్లో సంవత్సరం తర్వాత మళ్ళా కనపడడం కాదు. మీకు పర్మిషన్స్ ఏమి రావాలి, ఏం చేస్తున్నారు, మీ పెట్టుబడులు ఎప్పటి నుంచి వస్తున్నాయి, మేము భూమి కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు నేషనల్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్లు 4 లేన్ రోడ్ చేయడం. అదే మరి పక్కనే మనకు కావాల్సినటువంటి నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఎక్కడి నుంచి కావాలి, నీళ్లు తెప్పించడం. ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఆ విషయం చెప్పాను. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఏ విషయం కూడా నేను తీసుకుంటే చాలా సీరియస్ తీసుకుంటాను. నేను ఏ ప్రాజెక్టు కూడా ఫౌండేషన్ వేసినప్పుడు ఎంత ఆనందమో ప్రాజెక్ట్ అయ్యే వరకు వెనకబడతాను. ప్రాజెక్ట్ వేసిన రోజునే ఇనాగరేషన్ డే కూడా ఫిక్స్ చేస్తాం. సో దట్ 2 ఫిక్స్ అయితే ఇంకా మధ్యలో ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఆయన 2.5 years అడిగాడు. నేను మాత్రం ఒకటే చెప్పాను, మ్యాక్సిమం 18 months నుంచి 24 monthsలో కంప్లీట్ చేయమని కోరుతున్నా. కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఏషియా పల్ప్ అండ్ పేపర్, ఎనీ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ డిఫరెంట్లీ. ఇఫ్ యు సీ హియర్, Kia Motors is from South Korea. They want to take 1.5 year, 2 years. Then I told him they have to complete within 12 months time. Now 12 months has come. This month, first car manufactured in Anantapur is coming on roads. On 29th, we are fixing that date. Long back, I fixed this date. January, first car has to come. Yesterday, one more company, TCL, hardware and electronics. I had a meeting. One of the best company in China. They are starting their company, their industry in Tirupati. They asked me 18 months. Then I told them, I know your speed, scale, and also skill. That is 3 years they are promoting always. So I told them, if that is the stage, can we complete within 8 months' time? Then he thought 2 minutes. Then he said, yes, we'll complete within 8 months' time. Even now I am asking you, you asked me 28, that is 2.5 years, 30 months. I am asking you to complete 18 months or maximum 20 months' time. Long back at that time, technology is not available. I was able to complete high-tech city within 14 months or 13 months' time. Now, I am requesting you, getting clearances is one. From now onwards, you will start. Everything fall in line. Ultimately, you have to plan in such a way. This project has to be completed from 18 months to 20 months. Done? Okay. Gettiga, meerandaru gettiga chappatlu kotti abhinandinchandi. I am very happy. My collector will be the in-charge officer of this project. You will coordinate every week, and also every month, will come and report to me what happened in this project. Krishna Kishore, our industry secretary, will coordinate. Every month they have to report to me. Up to 20 months or 18 months, whichever is early, they have to complete the project. And also will fix at the appropriate time inauguration date also from now itself. So with this, I am very happy. Today, one more history in Prakasam district we are creating. With this history, Prakasam district will be one of the most prominent districts in Andhra Pradesh, not only in Andhra Pradesh, in India. I wish all the best for all of you. Andariki namaskaralu. Dhanyavadalu. Thank you. धन्यवाद. ధన్యవాదాలు సార్. మరి మీ చేతుల మీదుగా ఇండోనేషియా నుంచి మరి ఇక్కడికి విచ్చేసి భారీ పెట్టుబడులతో మనందరి భాగస్వామ్యంతో మరి ఆర్థిక
మానసికంగా పరిపుష్టి కలిగించడానికి విచ్చేసినటువంటి శ్రీ సురేష్ కిలాం గారికి మీ చేతుల మీదుగా సన్మానం చేశారు. అలాగే ప్రస్తుతం మిస్టర్ జోసెఫ్ మియర్స్ సిఇఓ ఇండియా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఉగ్రసేన్ సింగ్ డైరెక్టర్ ఏషియా పల్ప్ అండ్ పేపర్ ఇండియా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మిస్టర్ జోసెఫ్ మయర్స్ సిఇఓ ఇండియా వారికి మీ చేతుల మీదుగా అభినందనలు, ఒక చక్కటి జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. మనందరం కరతాళధ్వనులతో వారికి శుభ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ పైలాన్ ఆవిష్కరణ మీటింగ్ ఒక 10 నిమిషాలు